నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఓం సం సూర్యాయ నమః. ఫిబ్రవరి 4, 2025 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు రథసప్తమి కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున రథసప్తమి శుభాకాంక్షలతో పాటుగా ఆ రవి యొక్క అనుగ్రహము మీ యందు అన్ని వేళలా ఉంటూ ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం ఇస్తూ మీ యొక్క మనోవాంఛలన్నీ తీర్చాలని మనసా వాచా కోరుకుంటూ ఒక్క సూర్యనారాయణమూర్తే కాదు ప్రతి ఒక్క ఆ గ్రహము మీకు అనుగ్రహం ఇస్తూ మిమ్మల్ని సదా కాపాడుతూ ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాను. నమస్తే. అయితే పంచాంగంలో ముందుగా శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్ష తిథి సూర్యోదయ సమయం ఉదయం 6:50 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:09. ముందుగా ఈరోజు తిథి సప్తమి రాత్రి 2:32 వరకు, తదుపరి తిథి అష్టమి, నక్షత్రం అశ్విని నక్షత్రం రాత్రి 9:50 వరకు, తదుపరి భరణి నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము సాయంత్రం 6:03 నుంచి ప్రారంభమయ్యి రాత్రి 7:33 వరకు ఉన్నది. దుర్ముహూర్త సమయం ఉదయం 9:06 నుంచి ఉదయం 9:51 వరకు, తిరిగి రాత్రి 11:13 నుంచి రాత్రి 12:04 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 3:19 నుంచి సాయంత్రం 4:44 వరకు. యమగండ కాల సమయము ఉదయం 9:40 నుంచి ఉదయం 11:05 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5:14 నుంచి ఉదయం 6:02 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్న సమయంలో 3:02 నుంచి సాయంత్రం 4:33 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుంచి మధ్యాహ్నం 12:52 వరకు. ఇది నేటి పంచాంగం. ముందుగా 4వ తారీఖు ఫిబ్రవరి నెల 2025 సంవత్సరం నాటి దిన పంచాంగంలో కనుక చూసినట్టయితే ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి, ఆ గ్రహాల యొక్క ఫలితాలు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఉండబోతోంది. ఇలా అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి శుభాశుభ ఫలితాలు, కొన్ని రకాల మిశ్రమ ఫలితాలు కూడా గోచరిస్తున్నాయి. అది వారి యొక్క గ్రహస్థితులు. ముందుగా మేషరాశి వారిని కనుక చూసినట్టయితే వీరి యొక్క గ్రహస్థితి మంగళుడు, రాహువు, శని యొక్క ప్రభావము వీరి మీద అధికంగా ఉండబోతోంది. అందులో భాగంగా ఉద్యోగస్తులకు విద్యార్థులకు చూస్తున్నట్టయితే కొత్త అవకాశాలు వస్తాయి, విదేశాలు వెళ్ళే అవకాశం కనబడుతోంది. మీ రంగాలలో ఉన్న వారికి అంటే విద్యార్థులకు వాణిజ్యపరంగా వ్యాపారపరంగా ఉద్యోగస్తులకు కూడా శుభవార్తలు వింటారు. ప్రత్యేకంగా విద్యార్థులకి చెప్పుకున్నట్టయితే కనుక విదేశాలు వెళ్ళడంతో పాటు మీరు క్యాంపస్ ఇంటర్వ్యూలు సెలెక్ట్ అవుతారు. మీరు ఏదైనా కెరియర్ కొత్తగా ఎంచుకోవాలన్నా కానీ ఈరోజు అత్యంత శుభదినం కాబట్టి ఆ సూర్యనారాయణమూర్తి అనుగ్రహం వల్ల మీరు ఏ పని తలపెట్టాలనుకున్నా ఈరోజు సక్సెస్ అవుతుంది. ఉద్యోగస్తులకు శుభవార్తలు వింటారు. మీ యొక్క కెరియర్లో పదోన్నతి కలగడంతో పాటు పాత ఏరియర్స్ రావడంతో పాటుగా మీ యొక్క పై అధికారులు మీకు కీలకమైన బాధ్యతలు అప్పచెప్పడం జరుగుతుంది. తద్వారా మీ ప్యాకేజ్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఇక వ్యాపారస్తులకు చూసినట్టయితే కనుక వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగాల్లో ఉన్న ఈ ముగ్గురికి కూడా పెట్టుబడులు రీత్యా కావచ్చు, లేదా వ్యాపార విస్తరణకు కావచ్చు, యంత్రాలు కొనుక్కోవడానికి, ఇలా మీరు ఏదైనా అంటే భాగస్వామ్య ఒప్పందాలు కానీ ఇలా మీరు ఏదైతే కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికో లేదా కీలకమైన పనులు చేయడానికో ఈరోజు అత్యంత శుభదినము, అత్యంత మంచి తిథి కూడా సప్తమి తిథి కాబట్టి మీరు ఏ ప్రయత్నాలు చేసుకోవాలన్నా ఈరోజు తప్పనిసరిగా ఉపయోగించుకోండి. అయితే ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే మీలో ఉండే కొంతమందికి అధికమైన ఖర్చులు పెరగడంతో పాటుగా అనవసరమైన ఖర్చులు కూడా మీకు వచ్చే అవకాశం ఉంది. ప్రయాణాలు లాభాలు ఇస్తాయి. తరువాత మీరు అనుకోని ప్రయాణాలు కానీ అనుకోని ఆకస్మిక సంఘటనలు కానీ జరిగే అవకాశం గోచరిస్తోంది. కొంతమందికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కొన్ని ప్రమాదాలు గోచరిస్తున్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోవాల్సింది. అయితే ఈ రంగంలో ఉండే స్త్రీలకు వివాహ ప్రయత్నం చేస్తానన్నా లేదా అంటే సంతానం కోసం ప్రయత్నం చేస్తామనుకున్నా కానీ మీరు మీ యొక్క
కులదైవాన్ని స్మరించుకుని, అంటే గ్రహస్థితులు బాలేవు, తిది బాగుంది కానీ గ్రహస్థితులు బాలేవు కాబట్టి మీ యొక్క కులదైవాన్ని కానీ, మీ ఇంటి దైవాన్ని కానీ, లేదా మీకు ఇష్టదైవాన్ని కానీ అంటే తలుచుకుని ఆ ప్రయత్నాలు చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. చిత్ర పరిశ్రమలో ఉన్నవారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎందుకు అంటే గ్రహస్థితులు ఈరోజు అంత అనుకూలంగా లేవు. తిది అనుకూలంగా ఉంది కానీ గ్రహస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి మీరు ఏదైనా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఏ పనైనా ప్రారంభించాలన్నా కానీ వ్యాపార వాణిజ్య, ఇందాక అనుకున్నట్టుగా వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగాల వారికి చాలా చక్కగా ఉంది. అంటే వారికి అన్ని రకాలుగా బాగుంది. కానీ ఈ దీంట్లో వచ్చే రాజకీయ రంగంలో ఉన్న వారికి కానీ, కుటుంబ పరిస్థితిలో కానీ, వివాహం కోసం కానీ, సంతానం కోసం కానీ ప్రయత్నం చేసే వాళ్ళు మాత్రము మీ యొక్క జాతక పరిశీలన చేయించుకుని, మీ కులదైవాన్ని స్మరించుకుని ఈరోజు ఏ పనైనా చేయండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే గతంలో ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే కనుక అవి తీరిపోయే పరిస్థితి ఈరోజు గోచరిస్తోంది. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి కూడా మిశ్రమ ఫలితాలు, కొంతమందికి విశేషమైన ఫలితాలు కనిపిస్తాయి. కొన్ని వర్గంలో ఉన్న వారికి మాత్రము మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు నిరాశ చెందకండి. అయితే మీకు చెప్పదగిన కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, గులాబీ రంగు. మీరు ఏదైనా కీలకమైన పని వెళ్ళాలన్నా, లేదంటే ముఖ్యమైన ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈ రంగు వస్త్రాలు ధరించి కనుక మీరు నిర్ణయాలు తీసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఈరోజు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ, ఈ రంగంలో కాదు, ఈ రాశిలో ఉన్నవాళ్ళు అందరూ కూడా రథసప్తమిని తప్పనిసరిగా జరుపుకోండి, ఆ పండుగను జరుపుకోండి. దీనితో పాటుగా ప్రత్యేకమైన నియమం ఏంటంటే ఈరోజు మీరు మాంసాహారాన్ని, మద్యాన్ని నిషేధించండి, బ్రహ్మచర్యాన్ని పాటించండి. దీనితో పాటుగా సూర్యనారాయణమూర్తికి ఇష్టమైన నైవేద్యాలు పెట్టడము, అర్ఘ్యాలు ఇచ్చుకోవడము, దీనితో పాటుగా ఎర్రని పుష్పాలు, ఎర్రని పండ్లు కూడా మీరు నైవేద్యంలో కనుక చేర్చినట్టయితే విశేషమైన ఫలితాలు. దాంతో పాటుగా నవగ్రహ ఆలయంలో ప్రత్యేకించి సూర్య భగవానుడికి ఏదైనా దానాలు కానీ, ధర్మాలు కానీ చేసుకోవాలన్నా, హోమాలు జపాలు చేసుకోవాలన్నా ఈరోజు చక్కని ఫలితం ఇస్తుంది. దీనితో పాటుగా సూర్యనారాయణమూర్తికి సంబంధించినటువంటి ఒక చిన్ని మంత్రాన్ని చెప్తాను, అది ప్రతి ఒక్కరూ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓం సం సూర్యాయ నమః, ఓం అర్కాయ నమః. చాలా చిన్ని మంత్రం కదా, దీన్ని తప్పనిసరిగా 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి, అది ఉదయం పూటే. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు గోచార రీత్యా. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి శుక్రుడు, బుధుడు, శని ప్రభావము ఈ రాశి వారి మీద అన్ని రంగాల్లో ఉన్న వారికి ప్రభావాన్ని చూపించబోతోంది. అయితే విద్యార్థులకు చూసినట్టయితే అనుకూలమైన సమయం కనబడుతోంది. మీరు ఏ కొత్తగా నేర్చుకోవాలన్నా, లేదా ఏదైనా అప్లై చేసుకోవాలన్నా, ఏ కాలేజీలకైనా వెళ్ళాలన్నా, ఇంటర్వ్యూలకు వెళ్ళాలన్నా, ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలన్నా, లేదా విదేశాల కోసం ఏదైనా పరీక్షలు రాయాలనుకున్నా, ఇలాంటివన్నీ అంటే కాలేజీ నిమిత్తం కావచ్చు, లేదా జాబ్ నిమిత్తం కావచ్చు, ఏవైనా ప్రవేశ పరీక్షలు రాయాలంటే ఈరోజు చాలా చక్కని సమయము, ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయము, నిరుద్యోగస్తులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మీరు ప్రభుత్వ పరంగా కానీ, ప్రైవేట్ పరంగా కానీ టెంపరరీ బేసిస్ మీద కనుక పనిచేసే వాళ్ళకి ఈరోజు అది పర్మనెంట్ అయ్యే అవకాశము, వేతనం పెరిగే అవకాశము, శుభవార్తలు వినే అవకాశం కూడా ఈరోజు సూర్య భగవానుడి వల్ల కలగబోతోంది. అయితే వ్యాపారస్తులకు, వాణిజ్య రంగంలో ఉన్న వాళ్ళకి, పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి, కొన్ని వ్యాపారస్తులకు, కొన్ని వాణిజ్య రంగంలో ఉన్న వాళ్ళకి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలే కనబడుతున్నాయి. పెట్టుబడులు పెట్టుకోవాలన్నా, వ్యాపార విస్తరణ చేసుకోవాలన్నా, ఇలా మీరు ఏది చేయాలనుకున్నా మీరు చేసుకోవచ్చు. అయితే కొంతమందికి సానుకూలంగా లేదు అని చెప్పాను కదా, వారు ఎవరు ఏమిటి అనేది, అంటే ఎందువల్ల మీకు, అంటే మీరు కంటిన్యూస్గా నష్టాలు పోవడం కానీ, లేదా మీరు అనుకున్న వ్యాపారం సక్రమంగా సాగకపోవడం కానీ, ఏదైనా నరదృష్టి కానీ, లేదా మాకు వ్యాపారం సరిగా జరగట్లేదు, పారిశ్రామికంగా మాకు అంత అభివృద్ధి కనపట్లేదు అని అనుకున్న వాళ్ళు మీ యొక్క వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోండి. ఇవి గోచార రీత్యా చెప్పేవి కాబట్టి శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి అని చెప్పడం మాత్రమే జరుగుతుంది. అయితే దీంతో పాటుగా చూసినట్టయితే ఆర్థిక పరిస్థితి అందరికీ లాభసాయటిగా ఉంటుంది. అంటే ఉద్యోగస్తులకు కావచ్చు, వ్యవసాయదారులకు కావచ్చు, ధనపరంగా లాభం కలుగుతుంది. వాణిజ్యపరంగా, ఇలాగ వ్యాపార పరంగా అనేది మీ యొక్క మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే ఇందులో ఉండే చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి ఆర్థిక పరంగా బాగుంటుంది, అవకాశాల పరంగా అనేది మిశ్రమ ఫలితాలు కనబడుతోంది. మరి యొక్క విశిష్టత ఏంటంటే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు సూర్యుడికి సంబంధించినటువంటి
ఇష్టమైన పరిహారాలు చేయడము, ఆ స్వామివారికి ఇష్టమైన అర్ఘ్యాలు ఇచ్చుకోవడము, రథసప్తమి కాబట్టి విశేషమైన పండుగ కాబట్టి ప్రత్యేకించి స్త్రీలు ఏదైనా నోములు నోచుకోవాలన్నా కానీ ఈరోజు కనుక మీరు అది పూజ చేసుకుని అక్షంతలు వేసుకున్నట్టయితే కనుక అది మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం కనబడుతోంది. అయితే మరొక విషయం ఏంటంటే ఆర్థిక పరంగా మీరు ఏదైనా అంటే వ్యవసాయదారులు కావచ్చు, లేదా అంటే ఉద్యోగస్తులు కావచ్చు, ఇలా ఎవరైనా ఈరోజు డబ్బు పరంగా ఏదైనా ఇచ్చిపుచ్చుకోవడాలు చేయాలి అంటే కనుక తగు జాగ్రత్తలు తీసుకొని, అంటే అప్పులు మంగళవారం కాబట్టి అప్పులు ఇవ్వాలంటే కనుక తీర్చేసుకోండి. లేదా మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి అంటే అప్పుపరంగా కాదు, చేబదులుగా ఇవ్వాలి అంటే కనుక మీరు ఈరోజు ఇవ్వకపోవడమే మంచిది. అప్పులు తీర్చుకోవడానికి ఈరోజు మంచి రోజు, కానీ మీరు చేబదులుగా ఇవ్వడం కానీ, లేదా అంటే మోమాటానికి ఇవ్వడం కానీ, అలా ఇచ్చేవి ఏవైనా ఉంటే కనుక ధనపరంగా ఈరోజు అస్సలు ఇవ్వకండి, తిరిగి వచ్చే పరిస్థితి గోచరించదు. ఆర్థిక పరంగా ఇవి మీకు కనిపించేవి. కొంతమందికి కొత్తగా వ్యాపారం ప్రారంభించుకోవాలన్నా, వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు కొనుక్కోవాలన్నా ఈరోజు మంచి రోజు, ఆ ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు పంట అనుకూలంగా ఉంటుంది, మంచి లాభసాటిగా ఉంటుంది. మీ యొక్క పంటకు మంచి దిగుబడి వచ్చే అవకాశము, దానితో పాటుగా ధర పెరిగే అవకాశము, దానితో పాటుగా మీకు లాభం వచ్చే అవకాశము ఈ వ్యవసాయదారులకు కనపడుతోంది. అయితే ఆరోగ్యం చూసినట్టయితే కనుక కొంతమందికి అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. సూర్యుడికి సంబంధించినటువంటి సూర్య సంబంధిత గ్రహానికి సంబంధించినటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్టయితే కనుక ఆరోగ్యపరంగా కూడా మంచిగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబపరంగా చూసినట్టయితే శుభవార్తలు వింటారు, శుభకార్యాలకు వెడతారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు ఈరోజు మీరు తీసుకోబోతున్నారు, తీసుకోవాలి కూడా, ఎందుకంటే చాలా చక్కని సమయం కాబట్టి. అయితే కొంతమందికి శుభవార్తలు అందడంతో పాటు ఈ రాశిలో ఉండే స్త్రీలకు వారి యొక్క పుట్టింటి వారి తరపు నుంచి కానీ ఆకస్మిక ధనప్రాప్తి కానీ భూప్రాప్తి కానీ వచ్చే అవకాశం కనబడుతోంది. మీరు సంతోషించదగిన అన్యోన్యమైన వాతావరణంతో పాటు చాలా సంతోషించదగిన సమయం ఈ రోజు అనమాట. అయితే మీకు కలిసి వచ్చే రంగు గులాబీ రంగు, పసుపు రంగు. ఏదైనా కీలకమైన పనికి వెళ్ళాలన్నా, ఏ పని ప్రారంభించాలన్నా ఈ రంగు వస్త్రాలను ధరించి వెళ్ళండి. మీ యొక్క ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారము, శుక్రుడికి సంబంధించినటువంటి శుక్ర ప్రీతి కోసము దానాలు కానీ, హోమాలు కానీ, జపాలు కానీ చేయించుకున్నట్టయితే కనుక ఆ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి అనుగ్రహాన్ని పొందే అవకాశము. దీనితో పాటుగా రవిగ్రహానికి కూడా, అంటే సూర్యుడికి కూడా ఆరాధన చేసుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం ఈరోజు కనబడుతోంది. దాంతో పాటుగా మీకు అవకాశం ఉంటే కనుక గంగా జలంతో ఈరోజు తప్పనిసరిగా స్నానం చేసుకోండి. నదుల దగ్గర ఉన్నవాళ్ళు నదికి వెళ్ళి చేసుకోండి. నదుల దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి ఉన్నవాళ్ళు ఆ నీటిని గంగ సమానంగా భావించుకుని కనుక స్నానం చేసినట్టయితే విశేషమైన ఫలితము, శరీరానికి సంబంధించినటువంటి దోషాలు ఏవైనా ఉంటే కనుక పోయే పరిస్థితి గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉన్నవారికి గోచార రీత్యా చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి పరిశీలించినట్టయితే కనుక బుధుడు, సూర్యుడు, శుక్రుడు, ఈ 3 గ్రహాలు చాలా చక్కని గ్రహాలు కాబట్టి ఈ రాశిలో ఉండే వారికి అన్ని విశేషంగాను లాభదాయకంగాను ఉండబోతున్నాయి. విద్యార్థులకు చూసినట్టయితే అనుకూలమైన పరిస్థితి, అన్నిటా విజయాలు దక్కుతాయి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కనుక చూసినట్టయితే చాలా చక్కని లాభాలు వచ్చేందుకు, పెట్టుబడులు పెట్టుకునేందుకు, వ్యాపార విస్తరణ కోసము, లేదా కొత్త ఉద్యోగాలు మారాలన్నా, లేదా వేరే ఊరికి బదిలీ అవ్వాలన్నా, దీనికి సంబంధించినటువంటి అంటే మీ రంగంలో ఉన్నవారు ఏదైనా మంచి పనులు చేయాలనుకున్నా దీనికి సరి అయిన సమయము పెట్టుబడులు పెట్టుకోవడానికి, స్పెక్యులేషన్ వ్యాపారంలో కానీ, లేదా అంటే షేర్ మార్కెట్లో మీరు పెట్టుకుందామనుకున్నా ఈరోజు మంచి రోజు కాబట్టి అస్సలు వృధా చేసుకోకండి. అయితే ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే ఇందాక చెప్పినట్టుగానే అన్నింటా లాభాలే లాభాలు. ఈరోజు మీరు ఏ పని చేసినా అత్యంత వృద్ధి అయ్యే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు విశేషమైన పంట పండుతుంది. దానికి తగిన గిరాకీ పెరగడంతో పాటు మంచి ధర కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. ఎందుకు? 3 గ్రహాలు చాలా చక్కని అనుకూలమైన గ్రహాలు కాబట్టి మిథున రాశి వారి పంట చక్కగా పండుతుందన్నమాట. అంటే పంటలంటే ఆ పంటలు కాదు, మీ యొక్క మనోభీష్టాలు నెరవేరుతాయన్నమాట.
దీంతో పాటుగా కుటుంబంలో చూసినట్టయితే కనుక కుటుంబ పరంగా చాలా చక్కగా ఉంటుంది. గతంలో ఏదైనా మీ యొక్క అంటే ఇంట్లో కానీ లేదా భార్యాభర్తల మధ్య కానీ, కుటుంబ వాతావరణం కానీ, ఒడిదుడుకులు ఉండడం కానీ, ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే కనుక అవి కూడా తీరిపోయి సానుకూలమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్య పరిస్థితి చూసినట్టయితే కనుక రవి ఆరోగ్య ప్రదాత కాబట్టి మీకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. శుక్రుడు, బుధుడు కూడా జ్ఞానాన్ని ఇస్తున్నాడు. ఆ ధనాన్ని ఇస్తున్నాడు. దాంపతుల మధ్య అన్యోన్యతను కూడా ఇస్తున్నాడనమాట. దీనితో పాటుగా కొంతమందికి స్థానచలనాలు కూడా గోచరిస్తున్నాయి. అంటే ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళడము, అది వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, విద్యార్థులకి వేరే ఊరు వెళ్ళడం కావచ్చు, లేదా కుటుంబ పరంగా కూడా అద్దె ఇంట్లోంచి సొంత ఇళ్ళలోకి వెళ్ళేవాళ్ళు, సొంత ఇంటి నుంచి వేరే ఊరికి వెళ్ళేవాళ్ళు, ఇలాగా స్థానచలనాలు మాత్రం గోచరిస్తున్నాయి. అవి మంచి స్థానచలనాలే, మీరు బెంగపడాల్సిన పని లేదు. అయితే ఈ రాశిలో ఉండే రాజకీయ రంగంలో వారికి కానీ, చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి కానీ విశేషమైన లాభాలతో, అంటే లాభాలు అంటే మంచి అనుకూలమైన పాత్రలు రావడము, కొత్త కొత్త అవకాశాలు రావడము, ఉన్నవారికి పారితోషికం పెరగడము, ఇంకా రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక మంచి పదవులు రావడంతో పాటు ఇటు ప్రజల్లోనూ అటు అధిష్టానంలోనూ మీ పేరు ప్రఖ్యాతలు, దాంతోపాటు ధనం కూడా మీకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఈరోజు ఏదైనా ధనానికి సంబంధించి లావాదేవీలు చేసుకోవాలి అంటే కనుక శుభప్రదమైన రోజు. అనుకూలించే గ్రహాలు మీ పట్ల ఉన్నాయి కాబట్టి నిరభ్యంతరంగా ఈరోజు ధనపర లావాదేవీలు ఏవి చేసుకోవాలన్నా, ఒప్పందాలు కుదుర్చుకోవాలన్నా, అంటే భాగస్వామ్యం కావచ్చు, విదేశాలతో పెట్టుబడులు కావచ్చు, ఏది చేద్దామన్నా ఈరోజు చాలా చక్కని రోజు. మీకు ఒక అనుమానం రావచ్చు, మంగళవారం కదా ధనపరంగా మేమేమైనా చేసుకోకూడదేమో అని కనుక మీకు అనుమానం ఉంటే మీ యొక్క గ్రహాలు సానుకూలంగా ఉన్నాయి కాబట్టి చక్కగా చేసుకోవచ్చు. ఎటువంటి అభ్యంతరము మీకు ఉండదు. అయితే మీకు కలిసి వచ్చే రంగులు ఏవైతే ఉన్నాయో అవి ఆకుపచ్చ రంగు. ఆకుపచ్చ బుధుడికి ఇష్టము. బంగారం రంగు సూర్యుడికి, శుక్రగ్రహానికి ఇష్టం కాబట్టి ఆ గ్రహాలకు ఇష్టమైన రంగులు మీరు ధరించి ఏ కీలకమైన పనికైనా వెళ్ళినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు మీరు పొందుతారు. అయితే ఈరోజు మీకు చెప్పదగిన పరిహారము, శివారాధన చేసుకోండి. శివుడితో పాటు సూర్యారాధన తప్పనిసరిగా చేయండి. ఈ ఇద్దరికీ ప్రీతికరమైన పనులు చేస్తూ ఈ రోజుని రథసప్తమి రోజు కాబట్టి తప్పనిసరిగా మాంసము, మద్యము నిషేధించండి. బ్రహ్మచర్యాన్ని పాటించండి. శివారాధన, సూర్యారాధన చేయడం కోసము మీరు నవగ్రహ ఆలయ దర్శనంతో పాటుగా శివాలయాన్ని కూడా దర్శనం చేసుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు లభిస్తాయండి. ఆ గ్రహాల యొక్క అనుగ్రహం కూడా మీకు తప్పనిసరిగా ఉంటుంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు, కుజుడు యొక్క ప్రభావము ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరి మీద పడబోతోంది. ఆ ఫలితాలు ఎలా ఉంటాయి అంటే కనుక ఉద్యోగం, వ్యాపారంలో ఇబ్బందులు రావడము, ఎందుకంటే కుజ ప్రభావం ఉంది కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులు ఇటు వీళ్ళకి కలుగుతోంది. విద్యార్థులకు కూడా అనుకున్నంత మంచిగా ఈరోజు లేదు. మీరు ఏ ప్రయత్నాలు చేసినా అది విఫలమయ్యే పరిస్థితి కనబడుతోంది కాబట్టి ఈరోజు ఏ ప్రయత్నాలు చేయకండి. వ్యాపారస్తులు కూడా, వాణిజ్య రంగంలో ఉన్నవారు, పారిశ్రామిక రంగంలో ఉన్నవారు పెట్టుబడులకు జోలికి వెళ్ళడం కానీ, లేదా అంటే ఏదైనా అగ్రిమెంట్ల మీద సంతకాలు చేయడం కానీ, భాగస్వామ్య ఒప్పందాలు కానీ, లేదా విదేశాల వాళ్ళతో మా వ్యాపారాన్ని అక్కడ పెట్టుకుందాము అని అనుకుని అక్కడ వారితో ఏదైనా టైఅప్ చేసుకోవడం కానీ, ఏదైనా రాయబారం నడిపించడం కానీ, లేదు అంటే కనుక ఎక్స్పోర్ట్ ఇంపోర్టు రంగాల్లో ఉన్నవాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు, ఇలా దేనికైనా ఆర్థిక పరంగా ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈరోజు ఏ పని చెయ్యకండి. తర్వాత ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే కనుక ప్రతి ఒక్కరికి ఈరోజు అనుకోని ఖర్చులు కనబడుతున్నాయి. అవి మంచివా చెడ్డవా, అవసరమా కాదా అనేది ఏమీ లేదు. మీకు విపరీతంగా ఖర్చులు మంచినీళ్ళలాగా వెళ్ళిపోయే అవకాశం కనబడుతోంది. దాని మీద మీరు నియంత్రణ పెట్టుకోండి. ఏది అవసరము, ఏది అనవసరము అనే అంశాన్ని మీరు తప్పనిసరిగా పరిశీలన చేసుకుని అవసరమైన దానికి మాత్రమే ఖర్చు పెట్టుకోండి. అనవసరమైన దాన్ని పోస్ట్పోన్ చేసుకోండి. ఈరోజు మీకు బాగాలేదు కాబట్టి. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కుజ ప్రభావం వల్ల, చంద్రుడి యొక్క ప్రభావం వల్ల మనశ్శాంతి లేకపోవడము, మనోవ్యాకులత రావడము, కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు రావడము, మాట పట్టింపులు రావడము, ఊరికూరికే తగాదాలు రావడము, ఇది కుటుంబంలోనే కాదు, ఉద్యోగస్తులు అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా మీ కింద స్థాయి వాళ్ళతో పడలేకపోవడము, లేదా సహోద్యోగులతో పడకపోవడము, ఇలాంటి డిస్టర్బెన్సెస్ చంద్రుడి ప్రభావం వల్ల, కుజ ప్రభావం వల్ల మీకు కనబడుతోంది కాబట్టి ఈ రాశిలో ఉండేవారు ఈరోజు ఏ పని చెయ్యకండి. వాయిదా వేసుకోవడమే ఉత్తమమైన పని. అయితే మీకు కలిసి వచ్చే రంగు పసుపు రంగు,
సిల్వర్ కలరు. సిల్వర్ అంటే ఇంచుమించు మనకి చంద్రుడికి సంబంధించింది కాబట్టి తెలుపు, సిల్వరు ఇలాంటి చంద్రగ్రహానికి సంబంధించి ఆ స్వామివారి యొక్క ప్రీతి కోసము ధరించి వెళ్ళినట్టయితే చిన్న చిన్న అంటే పెద్దగా అనుకూలత లేకపోయినా చిన్న చిన్న అనుకూలతలు అయితే కలిగే అవకాశం కనపడుతుంది. కాబట్టి ఆ పరంగా చేసుకోండి. దీనికి మీకు చెప్పదగిన పరిహారము శివారాధన చేసుకోవడంతో పాటు చంద్రుడికి కుజుడికి సంబంధించినటువంటి జపాలు కానీ, స్తోత్రాలు కానీ, లేదా వారికి ఇష్టమైన పూజ చేసుకోవడమో లేదా దానాలు ఇచ్చుకోవడమో చేసినట్టయితే కనుక విపరీత పరిణామాలు చోటు చేసుకోకుండా మంచి జరిగే అవకాశము. ఇది ఒక్కరోజుతో కాదు కాబట్టి వారి యొక్క అనుగ్రహం మీకు ఎప్పుడూ ఉండాలి కాబట్టి ఈరోజు ఆ పని తప్పనిసరిగా చేసుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.